గురుభ్యో నమః. కుజుడు జ్యేష్ఠ నక్షత్రంలో 19 నవంబర్ నాడు ఎంటర్ అయ్యాడండి. డిసెంబర్ 7 వరకు ఇక్కడే ఉంటాడు. దాని ఫలితాలు చూద్దాం. కుజుడు 19 నవంబర్ నుండి 7 డిసెంబర్ వరకు జ్యేష్ఠ నక్షత్రం ప్రవేశిస్తుంది. సూర్యుడు కూడా వృశ్చిక రాశిలో ఉంటాడు. కుజుడు అస్తంగాతం అవుతున్నాడు. ఇక్కడ ఉచ్చస్థితిలో ఉన్న గురుడు కుజునిపై దృష్టి పెడుతున్నాడు. ప్రధాన వృత్తి లేదా జీవిత నిర్ణయాలు బలవంతంగా కాకుండా వ్యూహాత్మకంగా లెక్కించి ప్రణాళిక ద్వారా తీసుకోబడ్డాన్ని ఆశించండి. అధికార లేదా రహస్య పదవుల్లో ఉన్నవారు ప్రభుత్వం, పరిశోధన, ఫైనాన్స్ తమ శక్తిని ఆకస్మికంగా మరియు నిర్ణయాత్మకంగా చాటబోతున్నారు. సంస్థల్లో క్లిష్టమైన దాచిన సమాచారాన్ని వెలికి తీసే లేదా అవినీతిని బహిర్గతం చేసే సమయం ఇది చేయడానికి ఇది మంచి ఉచిత సమయం. ఆస్తి, బీమా లేదా రహస్య వ్యాపారాలలో వృశ్చిక రాశి రంగాలు పెట్టుబడుల అదృష్టంకు గణనీయమైన ప్రోత్సాహం లభిస్తుంది. పెద్ద దీర్ఘకాలిక రుణాలు లేదా లోన్లను దృఢంగా మరియు విజయవంతంగా పరిష్కరించడానికి శక్తి ఖచ్చితమైనది. మీరు లోతుగా భావోద్వేగ అడ్డంకి లేదా ఆఘాతాన్ని ఎదుర్కోవడానికి మరియు మార్చడానికి ధైర్యం, కుజుడు మరియు జ్ఞానం గురుడు జ్ఞానం పొందుతారు. జ్ఞానం గురుడు ద్వారా పొందుతారు అన్నమాట. ప్రాపంచిక జ్ఞానవంతుడు లేదా శక్తివంతమైన అధికార వ్యక్తి నుండి జీవితాన్ని మార్చే సలహా లేదా రక్షణ మీరు జోక్యాన్ని ఆశించండి. భాగస్వామ్యాలు, సరిహద్దులు మరియు వ్యక్తిగత సార్వభౌమత్వం గురించి అనవసరమైన సవాళ్ళను ఎదుర్కొంటాయి. ఇది లోతైన బలమైన పునాదికి దారితీస్తుంది. ఈ సమయంలో ఆర్థిక లేదా వ్యక్తిపరమైన రిస్కులు లోతైన పరిశోధనపై ఆధారపడి ఉంటే దీర్ఘకాలిక విజయం యొక్క అధిక అవకాశం ఉంటుంది. శక్తివంతమైన వ్యక్తుల అహంకార సంఘర్షణలు మరియు ఆవశ్యక చర్యలపై శ్రద్ధ వహించండి. దూకుడు కంటే తెలివిని వినియోగించండి. ఇప్పుడు మనం మిగిలిన రాశులను చూద్దాం. మేషరాశి. కుజుడు మీ అధిపతి గ్రహం కాబట్టి మీరు ఏదైనా మార్పు మీపై ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. కుజుడు జ్యేష్ఠంలోకి ప్రవేశించడం మీరు నిర్ణయాత్మక యొక్క నూతన భావాలను అనుభవిస్తారు. అయితే మిమ్మల్ని ఏమి నిరోధిస్తుందో దాని పట్ల లోతైన అవగాహన ఉంటుంది. ఆర్థిక విషయాలు, భాగస్వామ్య వనరులు లేదా భావోద్వేగ అనుబంధాలు మీ శ్రద్ధను డిమాండ్ చేసే సమయం ఇది. మీరు మీ సరిహద్దులను ఎక్కువగా రక్షించుకునే భావన. మీరు తప్పించుకున్న సమస్యను ఎదుర్కోవడానికి ఇష్టపడతారు. మీరు ఈ శక్తిని వివేకంతో ఉపయోగించుకుంటే పాత భావోద్వేగ నమూనాల నుండి విముక్తి పొందవచ్చు మరియు మీ వ్యక్తిగత జీవితంలో ఆరోగ్యకరమైన పునాదులు నిర్మించవచ్చు. వృషభరాశి. జ్యేష్ఠ మీ భాగస్వామ్య జోన్ను సక్రియం చేస్తుంది. అంటే సంబంధాలు మరింత తీవ్రతరం అవుతాయి. తేలికగా ఉన్న సంభాషణ తీవ్రమైనవి. నిర్లక్ష్యం చేసే సమస్యలు శ్రద్ధపై డిమాండ్ చేస్తాయి. మీరు ఒంటరిగా ఉన్నా లేదా కట్టుబడి ఉన్న ఇతరులతో మీ శక్తిని ఎలా పంచుకోవడం స్పష్టమైన నిజాయితీ నోటితోనే పరిశీలించండి. ఈ గమనం మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మీరు మరింత ప్రతిస్పందించే భావనను అనుభవించవచ్చు, కానీ మీరు నిజంగా కావాల్సిన దానికంటే ఆడడానికి ధైర్యం కూడా పొందుతారు. ఎవరు మీతో నిలబడతారో, ఎవరు మీ శక్తిని శోషిస్తారు అనే దాని గురించి ఈ కాలంలో స్పష్టతను తెస్తుంది. ఓపికతో నిర్వహించబడితే ఇది బలమైన మరియు విశ్వసనీయమైన కనెక్షన్లకు దారితీస్తుంది. మిథున రాశి. ఈ గమనం మీ రోజువారీ రొటీన్లను, పని బాధ్యతల నుండి ఆరోగ్యాన్ని ప్రకాశింపజేస్తుంది. జ్యేష్ఠలోని కుజ పేరుకుపోయిన పనులపై నియంత్రణ సంపాదించమని మిమ్మల్ని నెట్టడం చేస్తుంది. మీరు ఎక్కువగా పనిచేయాలని, దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని, మీ కార్యస్థలాల్లో సరిహద్దులను నిర్దేశించాలని ఉండవచ్చు. ఈ తీవ్రత నెమ్మదిగా జరిగే పురోగతులు మిమ్మల్ని అసహనానికి దారిచేస్తుంది. కాబట్టి ఎక్కువగా పెట్టుబడి లేకుండా మీ శరీరాన్ని ఎక్కువగా శ్రమ పెట్టకుండా జాగ్రత్త వహించండి. మీ ఫిట్నెస్ అలవాట్లను మెరుగుపరచుకోవడానికి, గజిబిజిని క్లియర్ చేయడానికి మరియు మీ షెడ్యూల్ క్రమాన్ని తీసుకురావడానికి ఇది మంచి సమయం. చిన్న చిన్న మార్పులు పెద్ద మార్పులను సృష్టిస్తాయి. ఒత్తిడి పెరిగితే గ్రౌండింగ్ పద్ధతులు మీ శక్తిలో స్థిరంగా ఉంచడం సహాయపడతాయి. కర్కాటక రాశి. జ్యేష్ఠ కుజ సృజనాత్మకత, భావోద్వేగం మరియు వ్యక్తిగత ఉత్సాహం యొక్క శక్తివంతమైన అరలను తెస్తుంది. మీరు మరింత వ్యక్తీకరణాత్మకంగా మరియు అంతర్గత స్వరంతో మరింత అనుసంధానించబడిన భావనను అనుభవించవచ్చు. ప్రేమ జీవితం మరింత తీవ్రంగా మారుతుంది మరియు మీరు లోతైన భావోద్వేగ నిజాయితీకి ఆశపడతారు. మీరు ఒక సంబంధం, ఒక రిలేషన్షిప్లో ఉంటే దాచిన భావాన్ని పరిష్కరించడంలో మరియు నమ్మకమైన బలోపేతం చేయడానికి ఇది సమయం. మీరు ఒంటరిగా ఉంటే మీరు నిర్భయంగా, ఆకర్షణీయంగా మరియు కొద్దిగా మర్మమైన వ్యక్తులను ఆకర్షించవచ్చు. సృజనాత్మకత ప్రాజెక్టులు కూడా మొమెంటం పొందుతాయి. ముఖ్యంగా నమ్మకం లేదా ధైర్యం అవసరమయ్యేవి. సింహరాశి. మీ శ్రద్ధ లోపలికి, ఇంటివైపు, కుటుంబము మరియు భావోద్వేగ పునాదిపై మారుతుంది. జ్యేష్ఠలోని కుజ మీరు తప్పించుకునే సమస్యలను ఉపరితలం పైకి తెస్తుంది.
పాత జ్ఞాపకాలు లేదా పరిష్కరించని ఉద్వేగాలు కనిపించవచ్చు, కానీ ప్రయోజనం మీ భావోద్వేగ బ్యాగేజీని క్లియర్ చేయడంలో మీకు సహాయపడడం. మీరు మీ కుటుంబంలో నాయకత్వం తీసుకోవడానికి లేదా శ్రద్ధ వహించే వ్యక్తిని రక్షించడానికి ప్రేరేపించబడవచ్చు. మీ ఇంటిని పునర్వ్యవస్థీకరించడానికి, బంధువులతో సరిహద్దులను నిర్దేశించడానికి మరియు భద్రతా భావాన్ని బలోపేతం చేయడానికి శక్తివంతమైన సమయం. కన్యా రాశి. జ్యేష్ఠలో కుజ మీ కమ్యూనికేషన్ మరియు మానసిక శక్తిని పదును పెడుతుంది. మీ ఆలోచనలు వేగంగా మారతాయి, మీ అభిప్రాయాలు బలంగా మారతాయి మరియు మిమ్మల్ని వ్యక్తపరచాలనే కోరిక పెరుగుతుంది. మీరు మాట్లాడడానికి, చర్చలు చేయడానికి లేదా వాయిదా వేయడానికి, నిర్ణయాలను అంతిమపరచడానికి ఉపయోగిస్తే మీ పక్షంలో పనిచేస్తుంది. కానీ మీరు వేగంగా ప్రతిస్పందించినట్లయితే లేదా ఆలోచించకుండా మాట్లాడినట్లయితే టెన్షన్ సృష్టించవచ్చు. ప్రయాణము, రాయడము, పరీక్షలు లేదా సమావేశాలు ఎక్కువగా ఫోకస్ చేసే డిమాండ్ ఉండవచ్చు. మీరు సోదరులు, పొరుగువారు లేదా పాత కాంట్రాక్టులు అర్థవంతమైన మార్గాల్లో తిరిగి కనెక్ట్ అవ్వచ్చు. మీ వాయిస్ను తెలివిగా ఉపయోగించడం ద్వారా మీరు మీ టోన్ పట్ల శ్రద్ధ వహించడానికి ఇది సరైన సమయం. తుల. ఈ గమనంలో మీరు ఆర్థిక ప్రపంచాన్ని హైలైట్ చేస్తుంది. జ్యేష్ఠుల్లో కొంచెం మీ డబ్బుపై నియంత్రణ తీసుకోవడానికి, మీ ఖర్చు అలవాట్లను పునరాలోచించుకోవడానికి మరియు మీ భద్రతా భావనను బలోపేతం చేయడానికి మిమ్మల్ని నెట్టిస్తుంది. మీరు ఎక్కువగా పనిచేయడానికి, ఆదాయం యొక్క మూలాన్ని అన్వేషించడానికి లేదా ఓవర్ డ్యూ పేమెంట్లను డిమాండ్ చేసే సమస్యలను పరిష్కరించడానికి ప్రేరేపింపబడవచ్చు. అయితే తొందరపాటు పెట్టుబడులను తీసుకొని నివారించండి. ఈ శక్తి స్మార్ట్ రిస్క్ తీసుకోవడానికి ప్రోత్సహిస్తుంది, కానీ ఆవేశ నిర్ణయాలకు వ్యతిరేకంగా కూడా హెచ్చరిస్తుంది. మీరు క్రమశిక్షణతో ఉంటే ఘనమైన పురోగతిని సాధించవచ్చు. మీ స్వీయ మూల్యం మరింత స్పష్టంగా తెలియజేయడం కూడా ఈ సమయం. వృశ్చిక రాశి. మీకు శక్తివంతమైన కాలం. మీ సాంప్రదాయక అధిపతి అయిన కుజ జ్యేష్ఠ ద్వారా వెళ్ళడం ఇది పదునైన స్పష్టత, బలమైన అంతర్దృష్టి మరియు అంతర్గత అధికారం యొక్క లోతైన భావన వస్తుంది. మీరు మరింత ఆత్మవిశ్వాసం, ఎక్కువ దృష్టి పెట్టి మరియు మీ జీవితంపై నియంత్రణ తీసుకోవడంలో మరింత సిద్ధంగా ఉన్నట్లు భావించవచ్చు. మీరు మీ ప్రభుత్వాలను నమ్మడానికి భయపడరు, కాబట్టి వ్యక్తిగత నిర్ణయాలు సులభతరం అవుతాయి. ఏకైక హెచ్చరిక తీవ్రత, మీ ప్రతిస్పందనలు బలంగా ఉండవచ్చు మరియు మీ ఇతరులు మిమ్మల్ని చూసి భయభ్రాంతులుగా భావించవచ్చు. ఈ గమనం పునరావిష్కరణ, స్వీయ వ్యక్తీకరణ మరియు ధైర్యంగా ఎంపికలకు మద్దతు ఇస్తుంది. ధనురాశి. మీకోసం ఈ గమనం మీ చార్ట్ యొక్క అత్యంత ప్రైవేట్ ప్రాంతంలో జరుగుతుంది. జ్యేష్ఠలో కుజ అంతర్గత సందేహాలను పరిష్కరించని భావోద్వేగాలు మరియు ఉపరితలం కింద నివసించే నమూనాలను ఎదుర్కోవడానికి మిమ్మల్ని నెట్టిస్తుంది. మీరు వాయుగద్దలుగాల్సిన అవసరం, విశ్రాంతి తీసుకోవడం లేదా మీ భావాన్ని శబ్దంగా ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉండవచ్చు. ఈ అంతర్దృష్టి బలంగా మరియు సింబాలిక్ డ్రీమ్స్గా మిమ్మల్ని మార్గనిర్దేశం చేసే సమయం. మీ తదుపరి వృద్ధి చక్రంలో అడుగుపెట్టే ముందు మీరు విడిచిపెట్టాల్సిన దాని గురించి విస్పష్టంగా పొందుతారు. పురోగతిని బలవంతంగా చేయకండి. భావోద్వేగం, నయం, క్లోజర్ మరియు మీ అంతర్గత బలాన్ని పునరుద్ధరించుకోవడంపై దృష్టి కేంద్రీకరించండి. మకర రాశి. మీ సామాజిక వలయాలు, స్నేహాలు మరియు దీర్ఘకాలిక లక్ష్యాలపై పదనేదిన దృష్టి పొందుతాయి. జ్యేష్ఠలోని మీరు సమూహాలపై మీ స్థానం మరియు మరింత నిశ్చయంగా మరియు మిమ్మల్ని నిజంగా ఎవరు మద్దతిస్తారో తెలుసుకుంటారు. స్నేహితులతో సంఘర్షణలు ఉపరితలంపై రావచ్చు, కానీ మీ సరిహద్దులను బాగా అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడ మీ దృష్టి పెట్టండి. మీరు ఒక స్వప్నాన్ని తరలించడానికి, శక్తివంతమైన నెట్వర్క్లో చేరడానికి లేదా ఒక టీం ప్రాజెక్టులో నాయకత్వం తీసుకొని ప్రేరేపించబడవచ్చు. మీ విలువలలో నమ్మకంగా నిలబడడం మరియు మీ మహత్వాకాంక్షతో సరిపోలే వ్యక్తులతో సమలేఖనం చేయడం ఇది సమయం. సహకారం మరియు కమ్యూనిటీ నుండి మంచి అవకాశాలు వస్తాయి. కుంభరాశి. మీ కెరియర్లో ఇంటెన్స్ ఫేజ్లో ప్రవేశిస్తుంది. జ్యేష్ఠలోని కుజ మీ మహత్వాకాంక్షను పదును పెడుతుంది మరియు మీ పబ్లిక్ ఇమేజ్ గురించి మిమ్మల్ని మరింత అవగాహన తెస్తుంది. మీరు బాధ్యతలు తీసుకోవడం లేదా గుర్తింపు కోసం నెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు భావించవచ్చు. అవకాశాలు అకస్మాత్తుగా కనిపించవచ్చు, కానీ ఒత్తిడి కూడా వస్తుంది. మీ కోపాన్ని నిర్వహించడం మరియు డిప్లొమాటిక్గా ఉండడం ముఖ్యం. మీరు శక్తిని తెలివిగా ఫోకస్ చేస్తే మీ ప్రొఫెషనల్ లైఫ్లో బ్రేక్ త్రూ మూమెంట్ కావచ్చు. మీ లీడర్షిప్ స్కిల్స్ మరియు ప్రజలు మీ నిర్ణయాత్మకతను గమనించవచ్చు. మీనరాశి. ఈ గమనంలో నేర్చుకోవడం, అన్వేషించడం మరియు వృద్ధి చెందడం కోసం మీ కోరిక విస్తరిస్తుంది. జ్యేష్ఠల్లో కొంచెం మిమ్మల్ని కంఫర్ట్ జోన్ నుండి బయటకు నెట్టి కొత్త అనుభవాలకు నెట్టిస్తుంది. మీరు హైయర్ ఎడ్యుకేషన్, ఆధ్యాత్మిక అధ్యయనం
ప్రయాణం లేదా వరల్డ్ వ్యూ మార్చే కొత్త నమ్మకాల వైపు ఆకర్షితులవుతారు. బోధన, రాయడం లేదా మీ ఆలోచనలు షేర్ చేయడం ఇప్పుడు చాలా సులభంగా అనిపిస్తుంది. ఏకైక నచ్చ- ఏకైక ఏకైక హెచ్చరిక అతి నమ్మకం. విషయాల గురించి ఆలోచించడానికి ముందు కమిట్మెంట్లోకి త్వరగా ప్రవేశించడం నివారించండి. మీరు సమతుల్యంగా ఉంటే ఇది స్ఫూర్తి, డిస్కవరీ మరియు వ్యక్తిగత విస్తరణ యొక్క సమయం. ధన్యవాదాలు.